అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు, అలాగే వార్తల వెనకాల నిజాలు మనం చర్చించుకుందాం. ప్రతిరోజు మన వీడియో 7:20 పోస్ట్ అవుతుంది. కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిరోజు 9 గంటలు, 9:30 ఇంకా లేట్గా కూడా మనం వీడియో అయితే రిలీజ్ చేసాం. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని మనం కరెక్ట్ చేసాం. ఈ నుంచి ప్రతిరోజు 7:20 ప్రధాన పత్రికలు వచ్చిన వార్తల్ని మనం చూస్తామన్నమాట ప్రతిరోజు. అలాగే పుట్టపర్తిలో షిర్డీ సాయి శత జయంతి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. గత 3 రోజులు బట్టి అక్కడే మన నేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. చూడొచ్చు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో మరి సత్యసాయిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి సేవలను గురించి కొనియాడుతూ రాజకీయ నేతల ప్రసంగాలు అయితే దీర్ఘకాలికంగా సాగుతున్నాయి. అలాగే నేడు 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జస్టిస్ గవాయ్ నిన్న అయితే పదవీ విరమణ చేశారనమాట. ఈయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంట. 27 ఫిబ్రవరి 9 వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారంట. CJIగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసి అంటే ఈయన సూర్యకాంత్ అని ఆయన. చండీగఢ్ బిల్లుపై రగడంటండి. బొగ్గుమన్న పార్టీలు వెనక్కి తగ్గిన కేంద్రం శీతాకాల సమావేశాల్లో కూడా తేబోమని ప్రకటన. ఇంకా భవిష్యత్తులో తెస్తారంట. ఏం లేదు, పంజాబ్కి హర్యానాకి ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ఉంది. అయితే చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా చూడాలని కేంద్రం భావిస్తుంది. దీంతో ఆర్టికల్ నెంబర్ 131తో ఈ బిల్లును సవరించాలని చూసింది. అయితే ప్రతిపక్షాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో మళ్ళీ శీతాకాల సమావేశాల్లో కాకుండా నెక్స్ట్ చూద్దాం అనుకున్నారు. ఈ ఆందోళనలో ప్రధానంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా, ఇటు పంజాబ్ హర్యానాలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా వ్యతిరేకించి బీజేపీ నేతలు కూడా సవాల్ విసిరాయి అనమాట. బీజేపీ నేతలు, ఈ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి బీజేపీ నేతలు, మీరు ఇక్కడ పంజాబ్ హర్యానా ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు మనోభావాలకి, రాష్ట్రాలకి ప్రయోజనాలకు చేకూర్చే విధంగా ఉండాలనుకుంటే మా ఆకలిని మద్దతు పలకండి, లేదంటారా మీ ఎటువైపు ఉంటారో మీరే తెలుసుకోండి అని ఒక ఛాయిస్ కూడా ఇచ్చేశారు. అయితే దీంతో చర్చ గట్టిగా నడడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వాయిదా వేసుకుందన్నమాట. బయోడీజిల్ కేంద్రంలో ఎగిసిన మంటలు, యువకుడి సజీవ దహనం, అనుమతి లేకుండా దుకాణం నిర్వహిస్తున్నారంట. 2 చింతల్లో ఈ ఘటన జరిగింది. అలాగే సొంత ఇల్లు 3.47 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు, ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కింద పేదలకు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది ఈ నెల 30 వరకే అవకాశం ఉంది. ఎవరైనా ఇంకా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. స్థలం లేకపోయినా కానీ అర్జీ పెట్టుకుంటే సొంత ఇల్లు ఇస్తారంట 3 సెంట్లు. ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ వార్తగా ఈ సాయిబాబా గారిదే ఉంది, ఈ పుట్టపర్తి సాయిబాబా గారిది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం దేవుడి విషయాల్లో మాట్లాడకూడదు, ఎందుకంటే ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు. సత్య జయంతి ఉత్సవాల్లో మనం చూస్తున్నాం ఎలా పొగుడుతున్నారో. సత్యసాయి చేసినటువంటి సేవలు అమరయ్యం, చిరస్మరణీయం, అందుకే ప్రజల గుండెల్లో చెరవేరు, ఇలా ఉపన్యాసాలు అన్నీ ఇస్తూ ఉంటారు. మరి పేదలకి వాళ్ళు, అలాగే రైతులకి వాళ్ళు పండించిన ధరలో గిట్టుబాటు ధర ఎందుకని ఆయన మనసు ఊహించుకొని చేయలేకపోతున్నారు? ఆయన సేవల్ని వీళ్ళు గుర్తు తెచ్చుకొని ఆయన మనసులో పెట్టుకొని చేయలేకపోతున్నారు. ఏ దేవుడి కార్యక్రమానికి వెళ్ళి వీళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. లేదన్నా ఒక గొప్ప వ్యక్తి చనిపోయి అక్కడ ఏదన్నా ఆ సంస్మరణ సభ ఏర్పాటు చేసినా అక్కడికి వెళ్ళి ఫిలాసఫీలు చేస్తారు. కానీ రాజకీయ నాయకులు వాగ్దానాలు కానీ ఇలాంటి ఫిలాసఫీలు చూడడానికి సరిపోతారు, కానీ ఆచరించడానికి పనికిరారు. అంటే వాస్తవంగా దేవుడి విషయంలో కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ కానీ ఇంత భక్తి ఉన్న వాళ్ళు పేదల విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? విమర్శలు కూడా వినపడుతున్నాయి. నటించరా, స్టేజీ మీద నటించరా అన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇంతింతాయి జెండా టవరంతాయి. సౌదీ అరేబియాలోని జడ్డా నగరానికి సమీపంలో ప్రపంచంలోని ఎత్తైన భవన నిర్మాణం. ఈ ఆకాశ హర్మం ఎత్తు కిలోమీటర్కు పైమాటే. ప్రస్తుతానికి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కుర్చ్ ఖలీఫా కన్నా 590 అడుగులు ఎక్కువ ఎత్తు నిర్మాణానికి దాదాపుగా 11,000 కోట్లు ఖర్చు అంట. బరువు 9 లక్షల టన్నులు. 2028కి మేకి పూర్తవుద్దంట. ఇది చూడండి, కిలోమీటర్ పొడుగు ఉంది, ఒక టవర్ లాగే ఉందన్నమాట బిల్డింగ్. షెడ్యూల్ ప్రకారమే స్థానికం. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు. పంచాయతీలకు మాత్రం 10th పరీక్షల తర్వాత పెడతారంట సర్పంచ్ ఎన్నికలు. ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ కీలకం అంట. 34% పెంచుతామని కూటమి హామీ.
అయితే 50% పెంచరాదని తేల్చి చెప్పిన సుప్రీం. ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందని స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేషన్ కమిషన్ నియమించే ఛాన్సు. అధ్యయనానికి 3 నెలలు పట్టే అవకాశం. మార్చిలో ముగియనున్న ఎస్ఈసి నీలం పదవీకాలం. కొత్త కమిషనర్ వచ్చాకే ఎన్నికలపై కసరత్తు. సో మొత్తానికి మనకి స్థానిక సంస్థలు నిర్వహించబోతుందన్నమాట ప్రభుత్వం. అయితే ఈ 17 నెలల్లో ప్రభుత్వం మీద కాస్తంత నెగిటివ్ ఉంది. ప్రతిపక్షం దాన్ని బాగా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు పంచాయతీలు నిర్వహించి కరెక్ట్గా ఈ పంచాయతీల్లో కనుక వైసీపీకి ఎక్కువగా ఈ ఎంపీటీసీలు జెడ్పీటీల స్థానాలు కనుక వస్తే కూటమి ఫ్లాప్ అయినట్టే. రాజకీయ పార్టీల 2 భవితవ్యాలు తేల్చుకునేడానికి ఇది మళ్ళీ వేదిక కాబోతుంది. అలాగే కూరగాయల ధరలు. మోందా తుఫాన్కు దెబ్బతిన్న తోటలు, సామాన్యులపై పడుతున్న భారం. బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో 70 పైనే. కిలో చిక్కుడుకాయలు 150. క్యారెట్, బీట్రూట్, క్యాపిల్స్, బీన్స్ 80 నుంచి 100. రైతు బజారులోనూ వ్యత్యాసం తక్కువే. ఉత్పత్తి తగ్గి ధరలు పైకి వెళ్ళినాయంట. మోందా తుఫాన్తో ఇటీవల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రైతులు నష్టపోగా ఇప్పుడు ఆ ప్రభావం సామాన్యులపైన చూపుతుంది. తుఫాను గాలులు, భారీ వర్షాలకు కూరగాయలు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. డిమాండ్ సప్లైల వ్యత్యాసం కారణంగా ధరలకు రెక్కలొచ్చాయి. రైతుల వరకు ఈ ధరలు చేరుతున్నాయో లేదో తెలియదు, కానీ దళారులు, మధ్యస్థంగా ఉన్న వ్యాపారులు ఉంటారు కదా, బ్రోకర్లు, వీళ్ళకి మట్టికి బాగా జేబులు నిండుతున్నాయి అనమాట. ఈ మోందా తుఫాను కారణం అంతే. దానికి తోడు ఈ కార్తీక మాసం, ఈ 2 కూడా రెక్కలు వచ్చినాయి. అలాగే జస్టిస్ గవాయికి సంబంధించినటువంటి వార్తను కూడా వీళ్ళు రాశారు. రిటైర్మెంట్ అయ్యాను నేను. ఆయన మీ కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా. అన్నదాతలకు చంద్రబాబు లేక. చూడండి, ఈ వార్త మనకి జాగ్రత్తగా గమనించాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి నేను కూడా రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటానని చెప్పి ఒక లేఖ విడుదల చేస్తున్నాడు, బహిరంగ లేఖ. నేటి నుంచి రైతన్న మీకోసం అంట. లాభసాటి సాగు, పంచసూత్రాలపై అవగాహన. అన్నదాతల ఏళ్లకు తరలి రానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆర్థిక సౌదానికి మూలస్తంభం వ్యవసాయమే. పంటల మార్పిడి పాటించాలి. చిరుధాన్యాల సాగు మరింత పెరగాలంట. ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి. ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలకు మరింత విలువ. 13,000 కోట్లతో 38 పరిశ్రమలకు ఎంఓయూలు. టెక్నాలజీకి తోడైతేనే రైతులకు తిరిగి ఉండదు అని సీఎం చెప్తున్నారు. రైతులను నిజంగా ఉద్ధరించాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకి గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. పొగాకు, మిర్చి, వరి, ఇంకా రకరకాలలో మొత్తం కూడా పొగాకు ధరలు ఎప్పుడు పతనం వల్ల ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా నష్టపోవాల్సి వచ్చింది. మరి నిన్నగాక మొన్న అరటి కూడా మనం మాట్లాడుకున్నాం 2 వీడియోల్లో. ఇప్పుడు ఇదంతా కవర్ చేసుకోవడానికే ఈయన బహిరంగ లేఖ రాస్తున్నట్టుగా ఉంది. అసలు నేను అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, భూ యజమానులతో పాటు అక్కడ నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలుదారులకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? వాటిని మరిచారు చాలా వరకు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభావ వేశారా అంటే వేయలేదు. రెండో ఏడాది అది కూడా సగం వేశారు. ఇలా దఫాలుగా ఉంటే రైతు బాగుపడతారా? రైతులు కొత్త వ్యవసాయాలు అవి చేయటం, మీకు సలహా ఇవ్వటం గొప్పే, కానీ ఉన్నాటికి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు వ్యవసాయం చేస్తారు. అలా కాకుండా మీరు పంచసూత్రాలు ఇవన్నీ ఎందుకు? ఇదంతా కొత్తదంతా ఎందుకు? ముందు గిట్టుబాటు ధర కల్పించండి అని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్తారంట. రైతన్న మీకోసంతో వస్తున్నారంట. రైతన్న కోసం మీరు గిట్టుబాటు ధర కల్పించండి చాలు. సామాన్యుల కోసం ధరల నియంత్రణ చేయండి నిత్యావసర సరుకుల మీద. దీనిపైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఏమన్నా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం ట్విట్టర్లో ఒకటి చెప్పారు. దీనిపైన దుయ్యబట్టారు. ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైనా మీరు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేక పంటలను ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితి తెచ్చారు. మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి రోడ్డు మీద నిలబెట్టారు. రైతుల కష్టాలు, బాధలు కప్పిపుచ్చి దానిపై చర్చ జరగకుండా మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటేనంటూ రైతన్న మీకోసం ఈ కార్యక్రమం అని చెప్తున్నారు. మీ వంచనను ప్రశ్నిస్తూ మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు బాబు అని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారనమాట. నిజమండి, అరటి తోటను దున్నేస్తున్నాడు. రైతన్న కోసం మరో మాయవేషం. అన్నదాతలు నిండా ముంచి నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు డ్రామాలు. సుఖీభావ అంటూ అన్నదాతలను దారుణంగా వంచి పంచసూత్రాల రైతులకు
2 ఏళ్లలో 40,000 గాను ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది మట్టికి 30,000. ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకు 20,000 నుంచి 25,000 సాయం అందేది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే 1,100 కోట్లకు పైగా ప్రయోజనాలు చేకూరేది. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతులకు భరోసా ఉండేది. ధరల పత్రం మద్దతు ధర దక్కేది. వ్యవసాయం నడ్డి విరిచి పెట్టుబడి ఖర్చులు పెంచేసిన చంద్రబాబు సర్కారు ఆర్బీకే వ్యవస్థ ఈ క్రాప్ సాంకేతిక నిర్వీర్యం చేశారు. ఎరువుల కోసం సీజన్లో రైతుల అగచాట్లు, అదునుకు నాణ్యమైన విత్తనాలు కరువే. దాన్ని మించి అరటి దాకా ఏ పంట చూసినా మద్దతు ధర తక్కువే. ఈ మోసాలపై కూటమి నేతలను నిలదీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారన్నమాట ప్రతిపక్షాలు. కౌలు రైతు సంఘాలు అన్నీ కూడా దీనిపైన మండిపడుతూ ఉన్నాయి. అలాగే ఈ జనసేన నాయకుడి వేధింపుతో ఒకరు మృతి అంట. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ వేధింపులతో కర్ణాటక వాసి బండ్రప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ద్వారా తన కుమారుడు సిద్ధప్పలను చితకబాధించడంతో అవమానంగా భావించిన ఆయన పురుగుల మందు తాగాడంట. 23 రోజులుగా బళ్ళారులో చికిత్స పొందుతున్నాడంట. ఆదివారం మరణించాడు. దీనికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని బాధిత కుటుంబాన్ని డిమాండ్ చేసిందంట. ఇలాగే ఇప్పుడు చండీగఢ్పై కేంద్రం పీచే మూడు ఆర్టికల్ 240 పరిధిలోకి తేవడం ప్రతిపాదనే. ఇంకా తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదని కేంద్రం. రాజకీయ దుమానం నేపథ్యంలో ప్రకటన ఇందా మాట్లాడుకున్నాం కదా, దాని విలువ ఇలా రాశారు. రాప్తాడులో జనహోరు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి సోదరి కుమార్తె వివాహ వేడుకలు పాల్గొన్న వైఎస్ జగన్. అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష జనసందోహం. ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్. ప్రతిపక్ష నాయకుడు 11 సీటుకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఆదరణ మట్టికి ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానులకు మట్టికి ఆయన మీద అభిమానం ఏమాత్రం తగ్గట్లేదు. కాన్ఫిడెంట్ మట్టికి అలాగే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఈ గిట్టుబాటుదారుల రైతుల కోసం రోడ్డెక్కినా, అలాగే ఏదైనా పిలుపునిచ్చినా, వివాహ కార్యాలకు వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా కానీ నేను హైదరాబాద్ చూడొచ్చు. కిక్కిరిసిన జనం మట్టికి బాగా వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని మార్పులు అప్పుడు ఆయన తీసుకొని ఉన్నట్టే ఇలా ప్రతిపక్షంలో ఉండేవాడు కాదని వాళ్ళ నాయకులు కొంతమంది చెప్తున్నారు. కార్యకర్తలు ఆ బాధ అయితే అలా మిగిలిపోయి ఉందన్నమాట. ఆయన కొన్ని స్వయం అపరాధాలు చేశాడు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ బిల్లుపై ప్రతిపక్షాల ఆగ్రహం తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం హోంశాఖ. ఈ వార్తనే రాశారు. నేడు జస్టిస్గా ప్రమాణ స్వీకార వార్తను రాశారు. గూగుల్ కోసం బెదిరింపులంట. భూములు ఇవ్వకపోయినా ప్రభుత్వం తీసుకుంటుందంటూ ప్రచారం. తర్లువాడలో డ్రోన్ సర్వే, సాయిల్ టెస్టింగ్ పనులు, పోలీసు పహారా. 49 మందికి కానీ 32 మంది భూములు ఇచ్చేందుకు ససేమేరా. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఏం చెప్తున్నారు? అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర అంటున్నారు. ఏదైనా ప్రతిపక్షం మీద నెట్టేయడం, అది ఏ పార్టీ అయినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా. అమాయకుల భూములు బలవంతంగా అభివృద్ధి పేరు రాక్కుంటారు. అభివృద్ధి ఏమన్నా చేస్తారా అంటే అభివృద్ధి కూడా చేయరు. దాని మీద వాయిదాలు. మళ్ళీ రేపు ఆ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అయ్యాపేస్తారు. అటు ఇటు కాకుండా అవ్వాలి. ఇప్పుడు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఉన్న అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపారు. మళ్ళీ మల్లవల్లి ప్రాంతం, మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చా ప్రారంభమైంది. ఇలా ప్రభుత్వాలు అయినా ఈ కక్ష సాధింపు చర్య వల్ల ఏంటంటే అభివృద్ధి సన్నగిల్లి ప్రజలు నష్టపోతున్నారు ముందు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.